న్యూ ఇయర్ రాబోతోంది. ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ యాదగిరి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇన్సూరెన్స్ పాలసీల గురించి మాట్లాడుకుంటే అందులో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్. అంటే ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఒక ప్రికాషన్స్ ఏమన్నా ఉంటాయా అసలు? ఒకసారి మా వ్యూవర్స్కి. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు అసలు చూడాల్సినటువంటి పారామీటర్స్ ఏంటి అని అంటే, కంపెనీ యొక్క ప్రొఫైల్స్, కంపెనీ ఎప్పటి నుంచి ఉంది, కంపెనీ వాటి యొక్క నెట్వర్క్ ఏంది, తర్వాత నెట్వర్క్ హాస్పిటల్స్, ఎన్ని నెట్వర్క్ హాస్పిటల్తో టైఅప్ అయి ఉన్నారు, వాటి యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎలా ఉంది, ఇవన్నిటిని కూడా ఒక కంపెనీలో మనం ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనం ఏం చేస్తాం, ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామంటే ఏదో XYZ కంపెనీకి మనం వెళ్ళాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ వెళ్లే ముందు ప్రైమరీగా మనం చూసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవి ఉంటాయి. వీటిలో అన్ని చూసుకున్న తర్వాత మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, మరి అవి జారీ చేసే పాలసీలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్? చాలా గుడ్ క్వశ్చన్. ఏంటి అని అంటే, హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా మంది ఇవాళ నేను చెప్తున్నాను ఏంటంటే, ఏదో తీసుకున్నామని నామినల్గా తీసుకుంటూ ఉంటారు. దాంట్లో ఎంత కవరేజ్ ఉందో తెలియదు. అంటే ఉంటుంది నార్మల్ 5 lakhs, 3 lakhs, 7 lakhs, ఇట్లా బిలో 10 lakhs లోపల చాలా మంది తీసుకుని ఉంటారు. కానీ దాంట్లో ఏమేమి కవర్ అవుతాయి, ఏమేమి కవర్ కావు అనేటువంటి చూసుకునేది చాలా తక్కువ మంది చూసుకుంటుంటారు. అందుకని ఇవాళ ఏదైనా సరే, ఇప్పుడు తీసుకున్న వాళ్ళైనా సరే, ఇంతకుముందు పాలసీలు ఎవరైతే చేసుకుని ఉన్నారో వారు కూడా ఒకసారి దాన్ని రివ్యూ చేసుకోండి. కొత్తగా తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్గా మనం ఏమేం చేయాలి, కొద్దిగా లెంత్ అయినా సరే వాళ్ళు చూడమని చెప్తున్నాను. ఎందుకంటే ప్రేక్షకులకు నేను మరీ చెప్తున్నా, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉంటాయో కొంచెం టైం ఇచ్చైనా సరే మీరు తెలుసుకోండి. ఎందుకంటే మనం ఏవేవో చూస్తుంటాం, అది కాదు, ఇది ఇంపార్టెంట్, మనకు ఉపయోగపడేటువంటివి కొద్దిగా టైం తీసుకొని చూడండి. అంటే దీంట్లో ఏంటమ్మా, మనం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏమేమి చూడాలి అంటే మేడం, ఫస్ట్ ఏ పాలసీ తీసుకున్నా, ఏ స్కీమ్లో మనం జాయిన్ అయినా రూమ్ రెంట్ చూసుకోవాలి. రూమ్ రెంట్ ఏంటి, మనం తీసుకునే పాలసీలో రూమ్ రెంట్కి ఏమైనా క్యాప్ ఉందా, లేకపోతే ఎనీ రూమ్ ఉందా, లేకపోతే ఇంత లిమిట్ అని ఉందా, ఏదో ఇవాళ ఎలా ఉన్నాయంటే కొన్ని కంపెనీస్ ఎలా ఉన్నాయి, 1% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఉంటాయి. అంటే ఎంతైతే సమ్ ఇన్ష్యూర్డ్ ఎంతైతే తీసుకుంటామో ఆ సమ్ ఇన్ష్యూర్డ్కు 1%, అంటే ఒకవేళ 5 lakhs తీసుకుంటే 5,000 అంటారు, లేదా సింగిల్ ఏసీ రూమ్ అని అంటారు. తర్వాత ఇట్లాగా ఉంటాయి. కాబట్టి వీటిలో ఏంటి అని అంటే, మనం తీసుకునేటప్పుడు మనం ఎంత సమ్ అష్యూర్డ్ తీసుకుంటున్నామో ఈ సమ్ ఇన్ష్యూర్డ్కు మనకి ఎంత వాళ్ళు ఏమిస్తున్నారు. అంటే ఇక్కడ చాలా కంపెనీస్ ఇవాళ మార్పు జరిగినాయి. ఏంటంటే ఇవాళ IRDA ఏదైతే కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది, అందులో భాగంగానే ఏదైతే కస్టమర్ రిలేటెడ్గా ఉండాలి అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఏం చేశారు అని అంటే, రూమ్ రెంట్ల రిస్ట్రిక్షన్ లేకుండా వచ్చాయి. ఎనీ రూమ్ అనేటువంటి వర్డ్ వాడుతున్నారు కంపెనీస్. కాబట్టి ఎనీ రూమ్ ఉండేటువంటి దాంట్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుంది అని అంటే, మీరు 1% లేకపోతే సింగిల్ ఏసీ రూమో లేకపోతే ఇలాగా ఏదో షేర్ రూమో అనేటువంటిది కాకుండా ఎనీ రూమ్ అన్నప్పుడు మనకు ఒక అవకాశం ఏముంటుందంటే, సింగిల్ ఏసీ రూమ్ పైన మనకు ఒక మంచి ఫ్యూట్ రూమ్ కాదు కానీ అప్ టు లగ్జరీ రూమ్ కావచ్చు, లేదా ఒక మంచి రూమ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ రూమ్ రెంట్ ఎందుకు అని అంటే, దీన్ని బట్టే హాస్పిటల్ వాళ్ళు కావాల్సినంత దండుకుంటారు. దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే రూమ్ రెంట్ అనేటువంటి దాన్ని చూసుకున్నప్పుడు రూమ్ రెంట్లో మనం ఎంత తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 lakhs పాలసీ ఉందో లేకపోతే ఎంత ఉంది, 5 lakhs మీకు రూమ్ రెంట్ పర్ డే 5,000 ఉంది. అదే మనం ఆ పర్టికులర్ హాస్పిటల్కి వెళ్తే వాడు 10,000 అనుకున్నారు, ఒక రూమ్ రెంట్ 10,000 వేశారు. మీరేమనుకుంటారు, నేనేముందులే 4 రోజులు ఉంటాను లేకపోతే 5 రోజులు ఉంటాను, 5,000 రూపీస్ చొప్పున నాకు ఒక 5 into 5 25,000 అవుతుందని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడే దాగింది వాటి యొక్క మోసాలు. ఎలా ఉన్నాయంటే, తెలియకుండా కస్టమర్ యొక్క ఆపదలో ఉంటాడు, వాళ్ళ ఎమర్జెన్సీలో అతను ఉంటారు, వీళ్ళు చేసే పనులు ఇలా చేస్తుంటారు. కంపెనీస్ ఏదైతే ఉన్నాయో కంపెనీస్ ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడే మిస్లీడింగ్ జరిగిపోతుంటుంది. అరే నేను కంపెనీకి 5 days ఉన్నాను, నాకు 5 days into 5 అన్నప్పుడు నాకు 25,000 అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, రూమ్ రెంట్ను బేస్ చేసుకుని అన్ని ఛార్జీలు అక్కడ క్రోడీకరించబడతాయి. డాక్టర్ ఫీజు కావచ్చు, తర్వాత డయాగ్నోస్టిక్ ఛార్జెస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫీజెస్ కావచ్చు, అన్ని కూడా దాంట్లో భాగంగానే వేయబడతాయి. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మనం 10,000 రూమ్లో ఉన్నట్టయితే ఆ 10,000 రూమ్ ప్రకారం ఆయన 5 days ఉన్నట్టయితే ఆయనకు ఒక 2 లక్షలు 3 లక్షలు ఆయనకు ఫీజు వేస్తుంది పంపించినట్టయితే, కంపెనీ దగ్గర 5 లక్షలు ఉంది కానీ ఆయన ఒక 3 lakhs ఇచ్చాడు. దీనికి ఎలిజిబిలిటీ యాక్చువల్గా ఇంత ఉండదు. ఆయన ఉన్నటువంటి కంపెనీ ఏం చేస్తాయి, ఈ దానికి ఇంతే అని చెప్పేసి కొన్ని డిజైన్ వాళ్ళు అగ్రీడ్ అయి ఉంటారు.
అగ్రీడ్ దాంట్లో ఇంత పర్సెంటేజ్ ప్రకారం ఇంత ఉంది. ఎస్, నేను 2.5 లక్షల కన్నా ఉన్నప్పుడు మీకు అక్కడ వచ్చేది యాక్చువల్గా చూసుకుంటే 1,50,000 వస్తుంది. మీరు ₹1,00,000 ఎక్స్ట్రా మీరు లాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు ఈ రూమ్ రెంట్ గురించి చెప్తున్నాను నేను. ఇలాగే ఈ రూమ్ రెంట్తో పాటుగా ఏమవుతుందంటే కోపేమెంట్ కూడా వస్తుంది. కొంతమందికి కోపేమెంట్ ఉంటుంది, అంటే కొన్ని కంపెనీస్ కోపేమెంట్స్ చేస్తాయి. కోపేమెంట్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఏజ్ ప్రకారంగా ఒక 60+ అయినటువంటి వాళ్ళకు కంపెనీ ఏం చేస్తుందంటే కోపేమెంట్ 10%, 20% అని కోపేమెంట్ సిస్టమ్ కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా వచ్చే ఏవైతే స్కీమ్స్లలో అవి కూడా తీసేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి దాంట్లో నేను అందుకే చెప్తున్నా, మీరు ఇంతకుముందు ఎవరైనా చేసుకుని ఉన్నటువంటి వాళ్ళు కోపేమెంట్ ఆప్షన్ ఉందా చూసుకోండి. లేదా కోపేమెంట్ ఉన్నట్టయితే దాంట్లో ఎంతవరకు కోపేమెంట్ ఉంది, ఆ కోపేమెంట్ వల్ల కూడా కస్టమర్ అనేవాడు లాస్ అయిపోతారు. కాబట్టి అది వాస్తవానికి ఆయనకు తెలియదు, తీసుకుంటాడు. కోపేమెంట్ అంటే ఏందో తెలియదు. కోపేమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 మనకు ఖర్చు అయినట్టయితే ₹1,00,000 ఆయన ఎంత పర్సెంటేజ్ కోపేమెంట్ ఉంది, 10% ఉంటే 10,000 పేమెంట్ చేయాలి. ఆయన 20% ఉంటే 20,000 పేమెంట్ చేయాలి. రిమైనింగ్ అమౌంట్ అనేది కంపెనీ పే చేస్తుంది. అది కోపేమెంట్ సిస్టమ్. అందువల్ల అవి కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా డిసీజ్ వైజ్గా సబ్ లిమిట్స్ ఉంటాయి. అంటే అన్ని కంపెనీ ఆల్మోస్ట్ ఇంతవరకు అన్ని కంపెనీస్ కూడా సబ్ లిమిట్స్తోనే వచ్చినాయి. ఇప్పుడు ఇంతకుముందు అదే చెప్తున్నాను, ఇవన్నీ మీరు కొద్దిగా ఆలోచించుకోండి, చూసుకోండి సబ్ లిమిట్స్ ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ కావచ్చు, నీ సర్జరీస్ కావచ్చు, లేదా మనకు ఇంకా వేరే ఏదైనా ఉంటే వీటన్నిటికీ సబ్ లిమిట్స్ పెడతారు. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10 lakhs ఉంటే మీకు ఇక్కడ 2 lakhs కవర్ చేస్తాము అని అంటారు. అలాంటి వాటి ఏమైనా ఉన్నాయా చూసుకోండి. అలాంటివి లేకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అప్ టు ద సమ్ ఇన్ష్యూర్డ్ అంటున్నారు. అంటే 10 lakhs ఉంటే 10 lakhs వరకు కూడా మేము కవర్ చేస్తాము అని చెప్తున్నారు. లేదా యాక్చువల్ ఎంతైతే యాక్చువల్ ఖర్చు అవుతుందో యాక్చువల్ని కూడా మేము కవర్ చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు. కాబట్టి ఇలాగా వీటన్నిటిని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది సబ్ లిమిట్స్, తర్వాత మనకు ఏదైతే కోపేమెంట్, రూమ్ రెంట్. ఇదే కాకుండా ఇంకేంటి అని అంటే రూమ్ రెంట్తో పాటుగా డే కేర్ ప్రొసీజర్ ఏదైతుందో ట్రీట్మెంట్ ఉంటాయి. డే కేర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అని అంటే ఇవాళ ఇంతకుముందు హాస్పిటల్స్ మనం జాయిన్ కావాలంటే 24 hours హాస్పిటలైజేషన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ వల్ల, లేటెస్ట్గా మనకు మెడికల్ సైన్స్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ వల్ల చాలా రకాల జబ్బులకు ఇవాళ 24 hours హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగా వెళ్ళి కొన్ని అవర్స్ మాత్రమే హాస్పిటల్ ఉంటాం, తర్వాత ట్రీట్మెంట్ అయిపోతుంది, మనం మళ్ళీ ఇంటికి కూడా రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా క్యాటరాక్ట్ కావచ్చు, లేకపోతే కిడ్నీలో స్టోన్స్ కావచ్చు, తర్వాత ఇంకా ఈవెన్ దో మనకు హార్ట్లో ఉన్నటువంటి ఏదైతుందో యాంజియోగ్రామ్స్ ఇలాగ ఏవైతే ఉంటాయో వాటిని చేయడం కావచ్చు, వీటన్నిటిని కూడా వితిన్ అవర్స్లలో కంప్లీట్ అయిపోతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా చూసుకొని డే కేర్లో ఏమేమి కవర్ చేస్తున్నారు, దాంట్లో కూడా కొన్ని లిమిట్స్ పెడతారు. అలా లిమిట్స్ ఉన్నాయా, లేదా యాక్చువల్ ఉందా, లేదా అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ ఉన్నాయా, వాటిని చూసుకొని వాటితో పాటుగా ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల ఏంటి అని అంటే దీనివల్ల కూడా చాలా లాస్ అవుతారు. అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఒక్కొక్కటిగా మనం పాయింట్లను చూసుకున్నట్టయితే దాంట్లో ఏవైతే మనకు ఉపయోగపడుతున్నాయో, అంటే వాస్తవానికి వాళ్ళ ఉండేది వాళ్ళకు ఉంటాయి. కానీ మనం చూసుకోవాల్సింది, మనం ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ వెళ్తున్నాము అంటే ఎంతకైతే తీసుకుంటున్నామో 10 లక్షల, 15 లక్షల, 20 లక్షల మన ఫ్యామిలీ మన నేడుని బట్టి రేపొద్దున తీసుకునేటువంటి దీంట్లో ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎలా ఉంటాయంటే కొంతమంది 30 days 60 days ఉండేది, తర్వాత 60 days 90 daysకి మారింది. ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేశారు అంటే 90 days 180 daysకు మార్చడం జరిగింది. అంటే ప్రీ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఏంటి అంటే మనం హాస్పిటల్ ఏదైనా కారణం చేత హాస్పిటల్లో జాయిన్ అయ్యేదానికన్నా ముందు ఎంత ఖర్చు అవుతుందో వాటిని అది 3 నెలల వరకు ఇవాళ ఇస్తున్నాయి, ఆఫర్ చేస్తున్నాయి. 2 నెలలు 3 నెలలు ఇలాగ ఆఫర్ చేస్తున్నాయి. అంటే మనం వెళ్తాం ఏదో ఒక కారణం చేత ఏదో ఒక డిసీజ్ వల్ల మనం ఇక్కడ వెళ్ళి డయాగ్నోజ్ చేసుకొని చూసుకున్నటువంటి ఆ ఖర్చులు కూడా వాటన్నిటిని కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేదానికన్నా ముందు ఇప్పుడు ఆఫర్ చేస్తున్నాయి కొన్ని కంపెనీస్. 3 months వరకు కూడా మీరు ఏదైతే చూయించుకుంటారో ఆ యొక్క అమౌంట్ను కూడా మేము ఇస్తాము అని చెప్తున్నారు. అదేవిధంగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం, ట్రీట్మెంట్ అయిపోయి మళ్ళీ మనం బయటకు వచ్చేసాం. తద్వారా ఇంకా కొన్ని టెస్టులు ఉంటాయి. హాస్పిటల్ అప్పుడే వచ్చేసిన తర్వాత అప్పుడే మనం అది కాము, 1-2 సార్లు రివ్యూ ఉంటుంది, వాళ్ళ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది, ఆయన కొన్ని టెస్టులు రాస్తాడు, కొన్ని మందులు ఉంటాయి, డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది. ఇంకా మళ్ళీ ఆఫ్టర్ ఏదైతే ఉంటుందో హాస్పిటలైజేషన్ తర్వాత అప్పుడు కూడా అయినటువంటి ఖర్చులను ఇవాళ 6 నెలల వరకు కూడా కవర్ చేస్తామని చెప్తున్నాయి. అలాంటి వాటిని మనం చూసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషనే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటి అదంటే ఇందులో ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అంటే ఏ కంపెనీ అయినా సరే కొన్ని ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ పెడుతుంది.
ఆ ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ ఏంటి అని అంటే ఫస్ట్ 30 days ఏ కంపెనీ అయినా కానివ్వండి, ఫస్ట్ 30 days 1 month వరకు ఏవి కవర్ చేయదు. మనం తీసుకున్న పాలసీ తీసుకున్నాక ఏవి కవర్ చేయదు. 30 months తర్వాత కొన్ని ఏవైతే ఉంటాయో ఒక 2 years వరకు కొన్ని డిసీజ్కు వెయిటింగ్ పీరియడ్ ఇస్తారు. అంటే స్పెసిఫైడ్ డిసీజ్కు ఒక 24 months లేదా 2 years వరకు వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. అదే కాకుండా కొన్నింటికి పీఈడి అంటాం. పీఈడి అంటే పీ అడ్జస్టింగ్ డిసీజ్, అంటే ఇంతకు ముందే మనం ఏదో వ్యాధితో బాధపడుతున్నాం. ఆ వ్యాధి ఇవాళ మనం ఈ పాలసీ తీసుకుంటున్న ఈ స్కీమ్లో వస్తున్నాము అంటే అది వాళ్ళ డిసిజన్, కంపెనీ ఇస్తుందో ఏదో వాళ్ళ డిసిజన్. ఒకవేళ ఇస్తే వాటికి కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఏదైతే మనం పూర్వమే ఆల్రెడీ మన యొక్క డ్యామేజ్ జరిగింది మన బాడీకి, ఆ డ్యామేజ్ని కూడా మేము కవర్ చేస్తాము. ఎప్పుడు కవర్ చేస్తాము? కొన్నాళ్ళ తర్వాత. ఎన్నాళ్ళు అది? 36 నెలలు లేదా 3 సంవత్సరాల వరకు కామన్గా ఉంటాయి. అయితే ఇలాగా వాటి యొక్క కండిషన్స్ ఉంటాయి. అందులో భాగంగా ఇవాళ ఏం చేస్తున్నాయి కొన్ని కంపెనీస్ అని అంటే ఆ డిసీజ్ని కూడా మేము తగ్గిస్తాము, 31 days నుంచి మేము ఇవ్వగలుగుతాము, కాకపోతే కొంచెం రుసుము చెల్లించుకోవాలి అని చెప్తున్నాయి. అలా కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఏదేమైనా మనం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఫ్రీజ్ యువర్ ఏజ్ అని అంటారు, అది ఒకటి. మళ్ళీ కో పేమెంట్ అంటారు. మీరు ఇందాక చెప్పారు ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అని. ఒకసారి వీటి గురించి సార్. ఎప్పుడైతే ఫ్రీజ్ యువర్ ఏజ్ అంటే ఇదొక మంచి అంటే డెవలప్మెంట్ అనుకోవాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, యాజ్ వెల్ యాజ్ మన యాజ్ ఏ కస్టమర్గా కావచ్చు. ఎవరైనా ఎంగేజ్లో ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ ఒక 25 years అలాగా ఉండి ఉంటాడు, లేదా వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. 25-30 yearsలో వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. అప్పుడు వాళ్ళు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత కొన్ని ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే పేమెంట్ చేస్తుంటాయి, కంపెనీస్కి పేమెంట్ చేస్తుంటాయి, కానీ వాళ్ళు ఎక్కడ క్లెయిమ్ చేయరు, కడుతూ వెళ్తుంటారు. నేను 5 సంవత్సరాలు కట్టాను, లేదా 6 సంవత్సరాలు కట్టాను, 7 సంవత్సరాలు కట్టాను, నాకేం ప్రయోజనం లేదు, నేను ఇలా కడుతూనే పోతున్నాను అనేటువంటి దాంట్లోకి వస్తుంటారు కస్టమర్. కానీ ఎప్పుడైనా సరే ఫ్రీజ్ యువర్ ఏజ్ అనేటువంటిది మీరు ఎప్పుడైతే తీసుకుంటారో, మీరు ఎక్కడైతే క్లెయిమ్ చేయరో, ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 55-56 years వరకు కొన్ని కంపెనీస్ ఇస్తున్నాయి. దీంట్లో ఎంగేజ్లో జాయిన్ అయిన వాళ్ళు కడుతూ వెళ్తున్న క్రమంలో ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే అమౌంట్ పేమెంట్ చేస్తారో అదే పేమెంట్ అప్పటి వరకు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఫ్రీజ్ యువర్ ఏజ్ అని అంటాం. యాక్చువల్గా ఏంది, కంపెనీలు ఏం చేస్తాయి, యాజ్ పర్ ఏదైతే ఉంటుందో ఏజ్ ప్రకారంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18-35 years వరకు ఒక స్లాబ్ ఉంటుంది, 36-45 years ఇంకొక స్లాబ్ ఉంటుంది, 46-50 years ఇంకొక స్లాబ్ ఉంటుంది. ఇలాగా ఇయర్స్ పెరిగే కొద్దీ వాటి యొక్క స్లాబ్స్ పెరుగుతాయి. స్లాబ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, అమౌంట్ పెరుగుతుంది. కాబట్టి ఫ్రీజ్ యువర్ ఏజ్ అన్నప్పుడు ఇలాగ ఎవరైతే క్లెయిమ్ చేయరో అలాంటి వారికి ఇది ఒక మంచి వెసులుబాటు అనమాట. ఇది తీసుకోవచ్చు అనమాట. తీసుకున్నట్టయితే ఎప్పటి వరకు క్లెయిమ్ చేయరో అప్పటి వరకు దీన్ని వాడుకోవచ్చు. అదే విధంగా కోపేమెంట్ అన్నారు. కోపేమెంట్ ఇప్పుడు అదే చెప్పాం కదా, ఇందాక చెప్పినట్టు కోపేమెంట్ ఏదైతే ఉందో ఆ కోపేమెంట్ అప్ టు మనకు 60 years తర్వాత కోపేమెంట్ ఆప్షన్ అనేది ఇస్తారు చాలా వరకు. వాటిలో కూడా లేకుండా ఇవాళ చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి, ఎలాంటి కోపేమెంట్ లేకుండా ఆఫర్ చేస్తున్నాయి. అలాంటి వాటిని కూడా చూసుకొని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది అన్లిమిటెడ్ రిస్టోరేషన్ అని వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు ఒక సమ్మన్షుడ్ ఒక 10 lakhs తీసుకున్నారమ్మా, మీ ఫ్యామిలీకి ఒక 10 lakhs పాలసీ తీసుకున్నారు. ఆ 10 lakhs పాలసీ కంప్లీట్ అయిపోతే ఇంకేం ఉండదు వాస్తవానికి. కానీ ఆ మధ్యలో కొన్నాళ్ళ క్రితం ఏం చేశారు, రిస్టోరేషన్ ఒక 3 times రిస్టోరేషన్ లేదా 4 times రిస్టోరేషన్ అనేటువంటి స్కీమ్ తీసుకురావడం జరిగింది. దానివల్ల ఏంటి, ఒకే ఇయర్లో ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఒక 10 lakhs ఒకసారి అయిపోయినట్టయితే మళ్ళీ మేము రిస్టోరేషన్ చేస్తాం 10 lakhs అని చెప్పుకోవడం జరిగింది. అలాగా తీసుకొని రావడం జరిగింది. అంటే ఆ దాంట్లో ఏమైంది, ఆ రిస్టోరేషన్లో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పూర్తిగా అయిపోయిన తర్వాతనే రిస్టోరేషన్ చేస్తాం, 10 lakhs పూర్తిగా అయిపోతేనే మేము రిస్టోరేషన్, లేదా 20 lakhs పూర్తిగా అయిపోతేనే రిస్టోరేషన్ చేస్తాం అనేటువంటి కండిషన్తో తీసుకురావడం జరిగింది. అలాగా అవి పోయి ఇప్పుడు ఏమైందంటే అన్లిమిటెడ్ రిస్టోరేషన్ వచ్చింది. అన్లిమిటెడ్ రిస్టోరేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 10 lakhs పాలసీ తీసుకున్నారు ఫ్యామిలీకి, అందులో ఎవరో ఒకరికి హాస్పిటలైజేషన్ అయ్యారు. హాస్పిటలైజేషన్లో అయితే అందులో ఒక 5 to 6 lakhs అవసరం పడింది, అయిపోయింది. అక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది, యాక్చువల్గా 4 lakhs కానీ 5 lakhs కానీ ఉంటుంది. అయితే వచ్చిన వెంబడే మళ్ళీ అందులో 10 lakhs ఉంటుంది లిమిట్. అంటే ఏంది, అన్లిమిటెడ్ రిస్టోరేషన్. మనం హాస్పిటల్కి వెళ్ళి బయటకు వచ్చేసాం, మనకు ఆల్రెడీ ఉండాల్సింది యాక్చువల్గా 5-6 lakhs అయిపోతే మనకు ఒక 4 to 5 lakhs అనేది అందులో ఉండాలి. కానీ ఇవాళ అలా కాకుండా మీరు ఎంత అయితే ఉందో అంత ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక నిండుకుండలాగా, నిండుకుండలో ఎన్ని నీళ్ళు చేసినా అది తొలకకుండా ఎలా ఉంటుందో అలాగే నిండుకుండలాగా ఇది ఎప్పటికీ మన యొక్క ఎంత తీసుకున్నామో సమ్మిన్ష్యూర్డ్, ఆ సమ్మిన్ష్యూర్డ్ ఖచ్చితంగా ఎప్పుడు కూడా అంతే ఉంటుందన్నమాట. దానివల్ల ఉపయోగం ఏంటంటే కస్టమర్కి చాలా బెనిఫిట్ ఇది.
ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అనుకోని కారణం చేత మనం వెళ్తాము, అయిపోతుంది, మళ్ళీ వస్తాము, మళ్ళీ మన ఫ్యామిలీలో ఎవరికో అవుతుంది. అలాంటి సందర్భంలో వాడుకోవచ్చు. లేదా ఒకే పర్సన్ ఒకే డిసీజ్ కూడా మళ్ళీ వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో. అలాంటి సందర్భంలో కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది, అన్లిమిటెడ్ రిస్టోరేషన్. కాబట్టి ఇలాంటివి కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే కాదు, ఇవాళ కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే కొద్దిగా ఎక్స్ట్రా ప్రీమియం పే చేస్తే వాళ్ళు మీరు అన్లిమిటెడ్ రిస్టోర్, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs తీసుకున్నారు, మీరు ఏం వాడలేదు లేదా వాడారు, ఇలాగ వాడినా వాడకపోయినా మీకు ప్రతి సంవత్సరం మీరు ఎంతైతే తీసుకున్నారో అంత మేము యాడ్ చేస్తామని చెప్తున్నాయి కొన్ని కంపెనీలు. అన్లిమిటెడ్గా మీకు ఒక లిమిట్ పెరిగే విధంగా కొన్ని అట్లాంటి ఆఫర్లు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ చూసుకోవడం వలన ఇవాళ ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అంటే కస్టమర్ నీడ్కి అనుగుణంగా వస్తున్నాయి. IRDA కావచ్చు, వీళ్ళు ఏదైతే ఉన్నాయో తీసుకునే నిర్ణయాల వల్ల ఇవాళ కస్టమర్ ఫ్రెండ్లీ పాలసీలు తీసుకురమ్మని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవన్నీ కంపెనీలన్నీ కూడా వాళ్ళకు ఒక కాంపిటీషన్లు ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది. అంటే కస్టమర్కి ఎంత దగ్గరకైతే అంత బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని రకాలైనటువంటి ఆఫర్లు తీసుకొని రావడం జరుగుతూ ఉంది అనమాట. అందులో భాగంగానే ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నిటిని కూడా కొత్తగా వచ్చేటువంటి స్కీమ్లలో ఏవైతే ఉంటాయో వాటన్నిటిని 1-2 సార్లు మీరు చూసుకొని ఒకసారి ఇది ఇంకొకటి, మనం ఇవాళ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అని అంటే రేపొద్దున జరగబోయే డ్యామేజ్కి సంబంధించి, రేపొద్దున జరగబోయే నష్టానికి సంబంధించి మనం వాటి నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడం కోసం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇవాళ ఎలా ఉన్నాయి పరిస్థితులు అంటే వాళ్ళు ఎవరు కూడా ఒక ఫ్రెండ్ కావచ్చు, మన రిలేషన్ కావచ్చు, ఎవరైనా సరే కొన్ని సందర్భాలు ఆపదలు ఉన్నాము అని అంటే ఎవరు కూడా డబ్బు ఇచ్చే పరిస్థితులలో లేరు. అంటే ఎవరి టెన్షన్లు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఈ టెన్షన్లో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఇలాంటి స్కీమ్స్ ఉన్నట్టయితే మనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది కదా. ఈ ప్రొటెక్షన్ వల్ల వాళ్ళు ఎవరిని ఏమి అడగాల్సిన అక్కర లేకుండా ఒక హ్యాపీగా వాళ్ళకి జరిగే, ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున మన ఇన్నర్ ఆర్గాన్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, మన బాడీలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లేదని ఉన్నట్టయితే ఇలాంటి వాటి వల్ల మనం ఒక మంచి లబ్ధి చేకూర్చుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంది, ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, మన జీవితాంతం ఉంటుంది. ఇది జీవితాంతం కూడా మనకి ఇదేమో డబ్బులు రిటర్న్ వస్తుందా? రిటర్న్ రాదండి. ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్లో ఎప్పుడు కూడా రిటర్న్ రాదు. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి వాటిలో రిటర్న్ రాదు. కానీ మనకు ఒక భద్రత ఉంటుంది. మనం ఇవాళ ఎన్ని సంవత్సరాలు బతితో మనకు తెలియదు. ఒకవేళ 100 సంవత్సరాలు బతితో 100 సంవత్సరాల వరకు తీసుకోవాలి, 100 సంవత్సరాల వరకు కట్టుకోవాలి. అలా కట్టుకున్నప్పుడే ఎప్పుడైతే ఏజ్ పెరుగుతుంటుందో మన యొక్క కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి ఈ వాతావరణంలో చాలా కెమికల్ వాతావరణంలో ఉన్నాం. మన బాడీ ఎంతో డ్యామేజ్ జరుగుతూ ఉంది, ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి. ఇవాళ ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్తే ఇవాళ లక్షలతోనే పని అవుతుంది, కానీ ఎక్కడ కూడా 1000 కానీ 10 కానీ అయ్యేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి స్కీమ్స్ అనేది మనం ముందుగా చేసుకున్నట్టయితే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీకి చాలా మంచి ఉపశమనం అనేది జరుగుతూ ఉంటుందమ్మా. అదేవిధంగా కొన్ని సందర్భాలలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి డ్యామేజ్ జరుగుతుంది. ఎలా డ్యామేజ్ జరుగుతుందంటే ఏదో క్రిటికల్ ఇల్నెస్ వల్ల కావచ్చు, లేదా యాక్సిడెంట్ వల్ల కావచ్చు, ఆ ఫ్యామిలీ కడుతూ ఉంటారు, ఆ క్రమంలో ఏదో యాక్సిడెంట్ అయ్యి డెత్ అవుతారు. అలాంటి ఫ్యామిలీస్కు ఇవాళ ఇంకో కొన్ని కంపెనీస్ ఏం ఆఫర్ చేస్తున్నాయంటే 1 year వరకు నెక్స్ట్ ఇయర్ ప్రీమియం కట్టాల్సిన అక్కర్లేదు, వేవ్ చేయబడతాయి. ఆ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఫ్యామిలీని వాళ్ళు కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాగ అన్ని చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, వీటన్నిటిని తీసుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది, కానీ మీరు బాగానే అడిగారు, క్వశ్చన్ మంచిగా ఉంది, ఏం చూసుకోవాలన్నారు. కానీ మరి మీరేం చూసుకోవాలి? అది కూడా కదా పాయింట్. కస్టమర్ సైడ్ నుంచి మనం ఏం చూసుకోవాలి, మనం ఎంత లాయల్గా ఉండాలి, మనం ఎంత నిజాయితీగా ఉండాలి. అప్పుడు కదా మనం ఎదురు క్వశ్చన్ వేస్తాం. మనం ఇట్లా ఒక క్వశ్చన్ వేస్తే మనకు 4,000 చూపిస్తున్నాయి ఇక్కడ. కాబట్టి మనం ఎప్పుడైనా సరే అవతల అడిగేటప్పుడు మనం ఎంత నిజాయితీగా ఉన్నాం అనేది మనకు కావాలి. నేను చెప్పేది ఏమంటున్నానంటే ఎప్పుడైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా, ఆరోగ్యంగా ఎస్ ఇప్పుడు తీసుకునేటప్పుడు బాగున్నా, ఆరోగ్యంగా ఉన్నాం. ఇంతకు ముందు నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేమన్నా జబ్బులు ఉన్నాయా, ఆ జబ్బులు ఏమన్నా ఎప్పుడైనా వచ్చి తగ్గిపోయినా మళ్ళీ రేపు పొద్దున ఫర్దర్ గా నీకు అది అవసరం పడదా? అలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే డిస్క్లోజ్ చేయకపోయినా, అంటే మీరు వాటి చెప్పకపోయినా పర్వాలేదు. కానీ రేపు పొద్దున మీకు ఎప్పుడో జరిగి ఉంటుంది, 10 ఏళ్ల క్రితం జరిగి ఉంటుంది, 15 ఏళ్ల క్రితం జరిగి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పము, నేను ఆరోగ్యంగా ఉండండి, ఏం ప్రాబ్లం లేదండి, నాకేదో చిన్న ఒక బీపీ ఉందండి, ఒక షుగర్ ఉందండి, అది కూడా నార్మల్గా ఉంది, టాబ్లెట్ వేసుకుంటే అండి. దాన్ని నార్మల్గా నువ్వు ఎంత మంచిగా చెప్తున్నావు తెలుసా, నార్మల్గా ఉందని. కానీ నార్మల్ కాదు, అది చాలా అబ్నార్మల్. బీపీ కానీ షుగర్ కానీ వాటి వల్ల ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయో మీకు తెలియకపోవచ్చు. కానీ బీపీ వల్ల ఏమొస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి, బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది, పెరాలసిస్ వస్తుంది. ఇవన్నీ పెద్ద జబ్బులు కదా. ఈ జబ్బులలో ఎంత అయితే చెప్పండి, మీరు ఏముందండి టాబ్లెట్ వేసుకున్న బాగున్నారు, మీరు మంచిగా చెప్తున్నారు నార్మల్గా ఉన్నా అని.
అది ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది, మన బాడీకి డ్యామేజ్ జరిగింది కాబట్టి మనం ఇది చేసుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ డిక్లేర్ చేయాలి. ఎప్పుడైతే షుగర్ ఉంది, షుగర్ వల్ల ఏమవుతుందండి, ఏమన్నా చిన్న నార్మల్గా ఉంది, షుగర్ వల్ల ఏమవుతుందండి, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయండి, కంటి చూపు పోతుందండి, కంటిలో ఉన్న నరాలు చిట్లిపోతాయండి. అది కాబట్టి ఇలాంటి వాటిని మీరు ఎప్పుడైనా సరే చిన్నగా, ఇప్పుడు సాధారణంగా ప్రతి కుటుంబంలో బీపీ షుగర్ అనేది సర్వసాధారణం అయిపోయింది కాబట్టి నేను అందుకే చెప్తున్నా, డిక్లేర్ చేయాలి. ఎప్పటి నుంచి ఉందో కూడా డిక్లేర్ చేస్తే ఆ కంపెనీ ఒకవేళ పాలసీ స్కీమ్ ఇస్తుందా లేదా మీ కంపెనీ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఇచ్చిందా ఖచ్చితంగా మీకు రావాల్సిన ఏదైతే వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి, ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి, ఆ ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాలి కంపెనీ. ఒకవేళ ఇవ్వకపోతే దాన్ని రైట్ ఉంది మీకు కొట్లాడుకోవడానికి. మీరు వాళ్ళ కంపెనీ గ్రీవెన్స్ సెల్ కి మీరు ఒక మెయిల్ పెట్టొచ్చు. ఆ 15 days లోపల మీకు ఆ మెయిల్ కు రివర్ట్ ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే మన యొక్క ఏదైతే ఉంటుందో అంబుడ్స్మెంట్స్ లో మీరు కోర్టులో కేసు చేసుకొని గెలవడానికి అవకాశాలు ఉంటాయి. మనం రైట్ వేలో ఉంటే, మనమే రాంగ్ చేసినాం అనుకోండి, ఎవరు మనం ఏం చేయలేం. కాబట్టి ఎప్పుడు కూడా ఒక లాయర్ దగ్గర అబద్ధం ఆడొద్దు, ఒక పోలీస్ దగ్గర అబద్ధం ఆడొద్దు, ఒక డాక్టర్ దగ్గర అబద్ధం ఆడొద్దు, అదే విధంగా ఒక అడ్వైజర్ దగ్గర కూడా అబద్ధం ఆడొద్దు. అతనికి ఉన్నట్టు చెప్తేనే ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి అనేటువంటివి వాటికి సంబంధించినటువంటి ప్రికాషన్ ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఇది దయ ఉంచి మీరందరూ దీన్ని, నేను ఇలా చెప్తుండొచ్చు, మీకు కొద్దిగా అదిగా ఉండొచ్చు, ఏంది ఇలా చెప్తున్నారని, కానీ ఇది నిజాలు. ఇవి మీకు రేపొద్దున మీరు ఫేస్ చేసేటువంటి విషయాలు ఇవి. కాబట్టి వీటిని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు తీసుకోవాలి. తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా, మళ్ళీ నేను చెప్తున్నా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పాల్సినటువంటి కంపెనీకి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అప్పుడే మీకు సరైనటువంటి పాలసీ అనేది దొరుకుతుంది, మీకు కవరేజ్ ఉంటుంది, ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి ఇది తీసుకోమని నేను చెప్తాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.